హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్. టుడే స్పెషల్ రెసిపీ పుదీనా ఎగ్ ఫ్రైడ్ రైస్. మసాలాలు అనేవి వాడకుండా ఇంత హెల్దీగా యూట్యూబ్లోనే ఎవ్వరూ ఈ రెసిపీని చూపించి ఉండరు. అంత హెల్దీగా సింపుల్గా ఎలా ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎక్కడ మసాలాలు అనేవి వాడకుండా సింపుల్గా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మసాలాలు యూజ్ చేయట్లేము కాబట్టి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది అస్సలు మారదు. నేను చెప్పిన విధంగా చేశారంటే అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా హెల్దీ వేలో 10 నిమిషాలలో రెడీ అయ్యే ఫ్రైడ్ రైస్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా మిక్సీ జార్ను తీసుకోండి. మిక్సీ జార్లోనికి శుభ్రంగా కడిగి తీసుకున్న 1 కప్పు వరకు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనాని కాస్త ఫ్రెష్గా ఉన్న పుదీనాను తీసుకోండి. ఇలా పుదీనాని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు లేదా పెరికెడంత కొత్తిమీరను కాడలతో సహా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అనేది మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మారుతాయి. మీరు తినే కారానికి తగినట్టుగా కొద్దిగా కానీ, మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి కాస్త ఎక్కువగా కానీ వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత 2 ఇంచుల అల్లం ముక్క, 3 నుంచి 4 వెల్లుల్లి, మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని వేసుకున్న తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. గ్రైండ్ చేసిన పుదీనా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత మరొక చిన్న బౌల్ను తీసుకోండి. ఎగ్స్ అనేవి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి లేదా మీకు నచ్చిన విధంగా ఎగ్స్ని తీసుకోండి. నేను 1/2 kg రైస్తో ఎగ్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను 4 ఎగ్స్ వరకు తీసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి 6 నుంచి 8 ఎగ్స్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఎగ్స్ని ముందుగా తీసుకున్న బౌల్లోనికి బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత స్పూన్తో ఎగ్స్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండండి. ఇలా ముందుగానే బౌల్లో ఎగ్స్ని మిక్స్ చేసి తీసుకోవడం ద్వారా ఎగ్స్ని ఆమ్లెట్గా వేసినప్పుడు చక్కగా పొంగుతుంది. కాబట్టి ఇలా మిక్స్ చేసుకొని తీసుకోండి. లేదంటే మీ ఇష్టాన్ని బట్టి కడాయిలోకి అలాగే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇలా ఎగ్ మిశ్రమాన్ని రెడీ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. అలాగే మీరు ఎప్పుడు ఫ్రైడ్ రైస్లను ప్రిపేర్ చేసినా ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసుకుంటే రైస్ అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుంది. నా దగ్గర పాత కడాయి ఉంది, అదే పెట్టి చూపిస్తున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి బౌల్స్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కడాయిలోకి పోసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎగ్స్ చూసారా ఇలా చక్కగా పొంగుతాయి. ముందుగా ఎగ్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నారంటే ఎగ్స్ అన్ని ఇలా చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా చక్కగా పొంగిన ఎగ్స్ మొత్తాన్ని ఇలా పొడిగా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు నీచు వాసన అనేది రాకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ పొడి మొత్తాన్ని మరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఎగ్స్ పొడి మొత్తాన్ని సపరేట్ చేసి తీసుకున్న తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది మీ ఇష్టాన్ని బట్టి కాస్త తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత చక్కగా డైజెస్ట్ అవ్వడం కోసం 1 స్పూన్ జీలకర్రను వేసుకోండి. జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్నాము కదా పుదీనా పచ్చిమిర్చి మిశ్రమం, ఆ మిశ్రమాన్నంతా ఆయిల్లోకి వేసుకోండి. ఇలా చక్కగా ఆయిల్లోకి వేసుకున్న మిశ్రమాన్ని పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోండి. రైస్ టేస్ట్ అనేది ఈ పుదీనా మిశ్రమం ఫ్రై అవ్వడాన్ని బట్టి మారుతుంది. కాస్త పచ్చిగా ఉన్నప్పుడు రైస్ని వేశారంటే రైస్ అంత టేస్టీగా ఉండదు. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకొని ఇలా పుదీనా మిశ్రమం మొత్తం చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్ను
పొడి పొడిగా ప్రిపేర్ చేసుకొని ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలుపుకోండి. రైస్ అనేది మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి తీసుకున్నా సరిపోతుంది, లేదా మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ హడావుడిగా లంచ్ బాక్సెస్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ రెసిపీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా రైస్ను వేసుకున్న తర్వాత పుదీనా మిశ్రమం మొత్తం రైస్కి చక్కగా పట్టేలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా చక్కగా రైస్కి పుదీనా మిశ్రమం మొత్తం పట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకుంటే రైస్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా చక్కగా ఫ్రై అయిన రైస్లోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఎగ్స్ పొడిని మొత్తాన్ని రైస్లోకి యాడ్ చేసుకోండి. ఎగ్స్ పొడిని వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసి మరొకసారి ఎగ్స్కి పుదీనా ఫ్లేవర్ అంతా పట్టేలా రైస్ మొత్తాన్ని కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. 2 నుంచి 3 నిమిషాల వరకు ఎగ్స్ వేసిన తర్వాత రైస్ని ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఎటువంటి మసాలాలను యూజ్ చేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేసే పుదీనా ఎగ్ రైస్ రెడీ. ఇలా రెడీ అయిన ఎగ్ రైస్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా టేస్టీగా ఎటువంటి మసాలాలను యూజ్ చేయకుండా కమ్మటి ఫ్రైడ్ రైస్ను ఎలా తయారు చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కమ్మటి పుదీనా ఎగ్ ఫ్రైడ్ రైస్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.